ఓకే. ఇప్పుడు బాగానే ఉంది మీరు చేతి ఇదంతా ఆర్గానిక్ ఫామ్ అంతా బాగుంది. ఇప్పుడు ఎక్కడ ఒరిజినల్ ఉంటే నకిలీ కూడా వస్తుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ అని చెప్పి కొన్ని కెమికల్ కూడా అమ్మేస్తుంటారు కదా, అది ఒరిజినల్ నకిలీ కూడా వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? అంటే మా దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టుకోవడానికి రెడీ. ఓకే. ఇప్పుడు పసుపు అయిపోతుంది మా దాంట్లో, వంశీ చెప్పినట్టు 1 వీక్లో అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేస్తాం. అట్లా అని చెప్పేసి పోయి అరే మనకి ఇంత రీచ్ వస్తుంది కదా, ఈ వీడియో ఫుల్ పోతుంది, పసుపు అందరు అడుగుతున్నారు అని చెప్పేసి ఏదో ఒకటి పిచ్చి పసుపు తెచ్చి పెట్టాం. మా సైడ్ నుంచి అయితే మా వెబ్సైట్లో ఇది ఎప్పటికి కూడా జరగదు. ఓకే. కల్తీ అనేది అంటే మాకే గిల్ట్ అవుతుంది అనమాట. ఒక రోజు అట్లా కల్తీ పసుపు 1 కేజీ అమ్మినాం అనుకోండి, ఆ రోజు నిద్రపోం మేము, అంత ఆకలుంది మా మెంటాలిటీ. చాలా మంది ఏంటంటే మీరు మోటివేషనల్ స్పీకర్ కదా, ఏదో ఒకటి మాటలు చెప్పి అమ్మేస్తారులే అని లెక్క కూడా ఉంటుంది కదా. అంటే నాకు లోపల నుంచి కూడా ఇంటెన్షన్ ఈ స్పీచ్లలోకి వచ్చింది కూడా వాళ్ళ లైఫ్ బెటర్ చేయడానికేనే, అంటే వాళ్ళకి బెటర్ ఫీల్ చేపించడానికే. లేదు నీకు ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది, నువ్వు ఈజీ తీసుకో, లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఎవరో తీసుకోలేదు మరి రిజెక్ట్ చేసిన తర్వాత అవడానికి మీరు ఎందుకు తిరిగారు? ఎక్కువ రోజులు పట్టలే కదా, 13 days కదా, 13 days తర్వాత లైట్ తీసుకుంటున్నా. నేను చెప్పినా నువ్వు మ్యారేజ్ చేసుకో, లవ్ నాతో కాదు, ఒకవేళ మ్యారేజ్ నేను చేసుకోను అని మొత్తానికి రిజెక్ట్ చేసినా నేను ఫ్రెండ్ లాగా అట్లా ఉండకుంటే ఏదో ఒక స్టేజ్ లో మళ్ళీ మా అన్నకు చెప్తుంటి, లేకపోతే నేనే వెతుక్కోవడమో, నాకు ఇంకొక అమ్మాయి మంచి అమ్మాయిని చూడు పెళ్లి చెయ్యు అంటుంది తప్ప ప్రాక్టికలే ఉండాలి. మందు దాక్కుంటా నేత్ర నాకు నువ్వు చెప్పింది చచ్చిపోతుందిగా నేను అనేది కరెక్ట్ కాదేమో, తనకు ఎవరో ఒకరు రాసి పెట్టుంటుండ్రి అప్పుడు. నేత్ర గారు, ఇప్పుడు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి? మీ వెనకాల వంశీ గారు ఉన్నారా, ఆయన పాత్ర ఎంత? నిజం చెప్పు. నిజం చెప్పండి. ఇప్పుడు మొత్తం అంతా ఏంటంటే ఫార్మింగ్ ఎక్కువ చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మ్ చేస్తారు, నేత్ర గారు ఫార్మ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, ఒక విధంగా మీరు సక్సెస్ అయ్యారు. వెనకాల సీక్రెట్ ఈయన ఎంత ఉన్నాడు అందులో మీ దాంట్లో? మొత్తం వంశీ ఉన్నాడు చెప్పాలంటే. ఎందుకంటే నాకు కెమెరా ఫియర్ చాలా, అందుకే యాక్టింగ్ కూడా మానేసింది. నాకు మంచి రోల్స్ రానందుకు రీజన్ కూడా నేను యాక్టింగ్ మంచిగా చెయ్యను. సో కెమెరా పెట్టగానే ఇట్లా ఫ్రీజ్ అయిపోతూ ఉంటా. సో వంశీ ఒక్కడు నాకు కొంచెం కంఫర్ట్ ఫీల్ చేపించి, ఏం కాదు నువ్వు మాట్లాడిపించి పోస్టులు చేయడం కూడా నన్ను అడగకుండా వంశీ చేస్తుండే యూట్యూబ్లో. సో సడన్గా వైరల్ అయినాయి. నన్ను ఎంకరేజ్ చేయడం కానీ, నువ్వు చేయగలవని చేయడం కానీ. ఇప్పుడు నేను పైకి కనిపిస్తున్నా అంతే, అన్ని వీడియోలు చేసుకుంటూ బ్యాక్ ఎండ్ లో మొత్తం అందరినీ మెయింటైన్ చేసే అంతా వంశీనే. సో అసలు పెద్ద చెయ్యి వంశీ ఉంది దీంట్లో. థ్యాంక్ యూ. నిజమే అది. అంటే చాలా మంది ఎక్స్క్యూజెస్ ఇస్తారు. ఒకటేమంటారు, అరే నేత్ర అమ్మాయి కదా చూస్తారు వింటారు అనేది కూడా చాలా మంది మైండ్ లో తిరుగుతూ ఉంటది. అదేముండదు. ఇప్పుడు నేను కౌ వీడియో ఏదైనా చేసినా, నేను A2 దేశీ కౌగి అని ఒకటి చేసిన, అది కూడా మంచి రీచే వచ్చింది. అమ్మాయి అబ్బాయి అని ఏముండదు. నాకు ఏం ఫాలోయింగ్ లేనప్పుడు నాది మా అన్నది 0 సబ్స్క్రైబర్స్ ఉన్న దాంట్లో ఇంటర్వ్యూ పెడితే అది ఇప్పుడు 3 మిలియనో 3.5 మిలియనో వ్యూస్ ఉంది. అంటే మనల్ని ఎవ్వరు ఆపలేరు, టాలెంట్ ఉంటే మనం చెయ్యాలనుకుంటే. అట్లనే ఎఫర్ట్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు తను చెప్పినట్టు అంటే తనలో అది ఉంది, ముందు నుంచి యాక్టింగ్ చేయాలి, కెమెరా ముందు కూడా మంచిగా ఉండాలని ఉంది. నేనుంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అయ్యి మంచిగా చేస్తాను అనమాట వీడియోస్. అవన్నీ ఎడిట్ చేసి కొంచెం అటు ఇటు ఏమన్నా ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడం. మీ ఐడియా వేరే ఉంది అంటున్నారు, ఇవి పరిచయం పోతే మీ ఐడియా వేరే ఉంది, ఫార్మింగ్ కాదు. ఇప్పుడు మీరు అక్కడ హ్యాపీగా ఏంటంటే అన్నతోటి హ్యాపీగా మోటివేషన్ క్లాస్లో మంచిగా చెప్పుకునేవారు, హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్, వెళ్ళడం కూర్చోవడం చెప్పడం. అంటే చాలా మంది చెప్తుంటారు మీరు వెనకాల దానికి చాలా రీసెర్చ్ చేస్తుంటారు కదా, అది కొంచెం స్ట్రగుల్ లేని లైఫ్. ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల ఇదంతా మీకు కొంచెం కష్టంగా ఉండి అరే ఎందుకు ఇదంతా మనకు ఇబ్బంది అనిపించిందా మీకు? ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నెల రోజుల్లో 29 రోజులు హ్యాపీగానే ఉంటది. ఒక్క రోజు ఎప్పుడన్నా పొద్దున ఫోన్ చేసి మీరు హనీ పంపించారు కదండి, ఆ జార్ బ్రేక్ అయింది, మీరు డబ్బులు ఇస్తారా ఇంకోరు పంపిస్తారా అని అడుగుతారు. మస్తు బాధ అవుతుంది. అంత మంచి ప్యాకింగ్ చేసి పంపిస్తే కూడా కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? కొందరేమో ఫారెస్ట్ హనీ అనుకొని కొనుక్కుంటారు. అది నార్మల్ హనీనేమో, అది బీ బాక్సెస్ లో పెట్టి తీసింది. ఇది ఫేక్ హనీ, ఇది ఫారెస్ట్ హనీ కాదు, ఏం కాదు, మీరు ఉట్టిగా బిజినెస్ చేస్తున్నారు, మాటలు చెప్పి అమ్మేస్తున్నారు మీరు, అది ఇది అని పెడుతుంటే కమెంట్స్ అన్ని ఆఫ్ చేసుకొని కూర్చున్నా ఇంట్లో మొత్తం, యూట్యూబ్ లా ఇన్స్టాలా. అరే ఇంత మంచి పని చేస్తున్నాం కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకోవాల్సి వస్తుందని కూడా బాధ అవుతుంది. ఓకే, మళ్ళీ ఆన్ చేసినాం. నిజంగానే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మాకు మెసేజ్ చేయొచ్చు కదా, కమెంట్లు పెట్టుడు ఈజీ వచ్చి. ఇప్పుడు మనం చేసి మంచి పనికి ఎక్కడో కొంచెం చెడు కూడా వస్తుంది.
ఇప్పుడు 100 మందిలో 90 మంది మనల్ని మెచ్చుకుంటే 10 మంది మన సక్సెస్ ని ఎందుకు వీడు సక్సెస్ అవుతున్నాడు కిందకి లాదాం అని కూడా అనుకుంటారు కదా. మనకు అవే ఎక్కువ కనిపిస్తుంటాయి, అవే హైలైట్ అయి కనిపిస్తాయి. అంటే మొత్తం వాళ్ళ తప్పు కూడా అనలేము. ఇప్పుడు మనకు అమెజాన్ వాళ్ళు అలవాటు చేసిండ్రు, ఈ రోజు ఆర్డర్ పెడితే రేపు డెలివరీ వచ్చేస్తుంది, ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, అడ్రస్ చేస్తారు, అన్ని సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ కూడా. మనది ఇంకా వెబ్సైట్ ఇప్పుడే పుట్టింది కదా, అంతమంది కస్టమర్ సపోర్ట్ లేరు మన దగ్గర. డెలివరీ కూడా అమెజాన్ నెక్స్ట్ డే ఇచ్చినట్టు ఇంక ఇవ్వలేకపోతున్నాం, ఒక 2 days 3 days పడుతుంది. వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండదు, వస్తారు యూట్యూబ్ లో, వీళ్ళది ఒక సర్వీసే కాదు, వీళ్ళు 3 రోజులు తీసుకుంటారు, వారం తీసుకుంటారు. అమెజాన్ చూడండి ఎంత బాగా చేస్తారంటే, అమెజాన్ ఎక్కడ ఇది ఎక్కడ. అదే ఇప్పుడు చాలా మనకి దగ్గరలో ఉన్నవి చాలా తక్కువ అనిపిస్తుంటాయి కొంతమందికి, అవి ఎలా అయినా ఉండని కొంచెం దూరం నుంచి వచ్చేట్లకి ఏదో కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు నేను మార్కెట్ లో రేట్ చూసుకుంటే ఇప్పుడు మామూలుగా కొంచెం తక్కువ ఉంటుంది, మీ దగ్గర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, మీరు ఆన్లైన్ లో పెట్టడం వల్ల అనిపిస్తుంది కదా. సో కొంతమంది కామెంట్ చేస్తుంటారు, ఈ చెప్పిన దాని మీద ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, మార్కెట్ 100 రూపాయలు అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు, సో వీటి మీదే లాభం చేద్దాం అనుకుంటున్నారు అని అంటుంటారు కదా. అంటే నిజం చెప్పాలంటే మాది ఎవ్రీ 5-6 days కి బ్యాలెన్స్ జీరోనే అవుతుంటది. ఇప్పుడు కూడా ప్రజెంట్ 60,000 ఉన్నాయి అంతే బ్యాంక్ లో, 66,000 ఉన్నాయి. మళ్ళీ దేనికో దానికి అయిపోతాయి. మేము నిజంగానే అట్లా అంత ఎక్స్పెన్సివ్ పెట్టి అమ్ముతూ ఉంటే లక్షలు ఉండాలి కదా మా అకౌంట్ లో. సో లేవు, అంటే కావాలంటే మీకు ప్రూఫ్లు కూడా స్క్రీన్ షాట్ లో స్టేట్మెంట్ లో ఇస్తా, నిజంగానే లేవు, అంటే రాలేవు. అంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీకు తెలియదు కదా. వెబ్సైట్ లాంచ్ చేసి ఇట్లా ఫార్మింగ్ చేయాలి, మేము ఒక మిషన్ కొన్నాం 50,000 పెట్టి, టిల్లర్ అని కొన్నాం, అది ఫ్రమ్ day 3 నడుస్తలేదు. నా వీడియో వైరల్ అయింది, భూమి బెడ్స్ చేస్తుంటే, నెక్స్ట్ డే దిష్టి తగిలిందా ఏమైందో అని నడుస్తలేదు. డ్రిప్ వేయించినాం, వర్షాలకు అది అంతా కొట్టుకపోయింది, అది ఇప్పుడు మునిగిపోయింది ఆ మిషన్ మొత్తం, మా వరి అంతా కొట్టుకపోయింది, అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సో ఈ లాసులు కూడా ఉంటాయి కదా, ఇవన్నీ బేర్ చేయలేక. ప్రతి కష్టం వెనకాల సక్సెస్ ఉంటుంది, సక్సెస్ అయిన తర్వాత ఆ కష్టం అంతా చెప్తామంటారు కదా. అవును, అట్లా మీరు కష్టపడుతున్నారు కొంచెం సక్సెస్ అవ్వడం. ఆల్రెడీ అయిపోయారు, సక్సెస్ అయిపోయారు ఆల్రెడీ. టైం వచ్చింది కానీ ఇంకా డెఫినెట్ గా బిజినెస్ లో ఒక 1 year పడుతుంది కదండి ప్రాఫిట్ రావాలంటే. ఈజీగా అనుకున్నంత ఈజీ ఏం లేదు, ఎందుకంటే వర్షాలు కూడా బాగా వస్తున్నాయి, పంటలు కూడా చాలా మంది చూస్తున్నాం, అన్ని చోట్ల అన్ని మునిగిపోతున్నాయి అనమాట. అన్ని మాది కూడా మునిగిపోయింది. వంశీ గారు, ఇప్పుడు ఆవిడలో మీకు బాగా నచ్చిన విషయం అంటే ఏం చెప్తారు మీరు? అంటే షీజ్ ఏ హార్డ్ వర్కర్. ఎంత హార్డ్ వర్కర్ అంటే, మేము ఫస్ట్ లో మాకు స్టాఫ్ లేనప్పుడు నైట్ 3 వరకు వాట్సాప్ లోనే ఆర్డర్స్ తీసుకోవడం, అవి ప్యాక్ చేసుకుంటూ కూర్చోవడం. నాకు 8 hours స్లీప్ ఉండాలి నాకు. నేను పోతా 11కు పండుకుంటా, పొద్దున 6కో 7కో లేస్తా, అది నా షెడ్యూల్. తను అట్లా కాదు, పని ఉంటే ఎంత రాత్రి అయినా మేలుకుంటుంది. అది అందరు చేయలేరేమో, పిచ్చి ఉంటేనే చేస్తారేమో అనిపిస్తుంది. సక్సెస్ కావాలన్న పిచ్చా, మరి ఏం పిచ్చో తెలియదు, కానీ అది నచ్చుతుంది నాకు ఆ పిచ్చి. ఇప్పుడు మీకు ఆయనలో నచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఆయన మీలో నచ్చేది చెప్పారు కదా, ఏం నచ్చుదో, ఆయనలో మీకు ఏం నచ్చుదో చెప్పండి. అంటే కొంచెం షార్ట్ టెంపర్, తొందర హర్ట్ అవుతాడు, మళ్ళీ మర్చిపోతాడులే, కానీ అంతే తొందర. అంటే నన్ను వంశీ చాలా సెన్సిటివ్, ఏ మాట అన్నా తీసుకోలేడు, చిన్న మాట అన్నా ఇంకా వాళ్ళ మీద ఇట్లా పగ పెట్టేసుకుంటాడు. అదొకటి. అంటే ఇప్పుడు నేను క్లాసులు చెప్తా కదా, సడన్ గా ఒక పని చేసిండు అనుకోండి, ఆ క్లాసే మారిపోతుంది. పోకుండా హ్యూమర్ తో చెప్తాం అనుకున్న దాన్ని మొత్తం ఇక సీరియస్ గా అందరినీ తిట్టి, నేను ఉట్టిగా అది ఇది అని సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అట్లనే యూట్యూబ్లో ఏదైనా చిన్న కామెంట్, నెగిటివ్ కామెంట్ చూసినా నేను ఎంతో మందికి చెప్తుంటా, బాధపడకండి, హ్యాపీగా ఉండండి. నాకే బాధ అవుతుంది, అరే ఎందుకు మంచి చేస్తున్నాం కదా, ఎందుకు ఇట్లా పెడుతున్నారు అని. సో అదొకటి కోపం వస్తుంది. మా ఇంట్లో అంటారు మస్తు కోపం, నన్ను చూస్తే అట్లా అనిపించా, కానీ నేనే సతాయిస్తా అనుకుంటారు, కానీ ఉల్టా. మా అమ్మమ్మ ఒక్క మాట మాట్లాడాలంటే భయపడుతుంది ఇంట్లో. మా అమ్మమ్మ ఉంటది, మా అన్నని ఏమన్నా పొగిడింది అనుకోండి, ఏ బేటా మంచి ఉంది నీ షర్ట్ ఏదన్నా అన్నది అనుకోండి, నేను నా షర్ట్ మంచి లేదా అంటే వీడు ఉన్నప్పుడు ఏం మాట్లాడరాదు ఇంట్లో అని, అట్లా కొంచెం భయపడతారు ఇంట్లో కూడా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎప్పుడైనా పెద్ద గొడవలు ఏమైనా అయినాయి అంటే, ఇద్దరిలో ఎవరికి గొడవలు అవుతుంటే ఎవరు ఎక్కువ కోపడతారో వెంటనే ఎవరు వెళ్ళి కూల్ చేస్తారు? ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? కోపడతాడు, నేను కూల్ చేస్తా. డిఫరెంట్ వస్తుంది, ఎక్కువ అమ్మాయిలు కోపడితే అబ్బాయిలు కూల్ చేస్తారు కదా. ఉల్టా ఉంది, అంటే నాకు కూడా ఫుల్ కోపం ముందు, వంశీ కోపాన్ని చూసినాక నేను ఆటోమేటిక్ గా తగ్గించుకోవాల్సి వచ్చింది. వీళ్ళ తమ్ముడు వీళ్ళ అమ్మ ఫుల్ భయపడ్డారు ఫస్ట్ లా. ఓకే, నేత్ర చాలా కోపం ఉంటది, అసలు వీడు ఎట్లుంటాడో నేత్రతోని అని భయపడతారు. ఇప్పటికీ అంటారు, అరే ఎట్లుంటున్నాడో నీతోని అని. నేత్ర మనుషులు అనుకుంటే వాళ్ళతో కూడా ఇప్పుడు అంటుంది, నీకు తెలియదు వంశీ అంటే
నాకు ఇమ్మీడియట్ తిట్టేస్తా ఇక ఏమన్నా ఉంటే. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ఇంట్లోనో ఎక్కడ, అసలు ఎందుకు అట్లా మీకు ఏం అంటే పర్ఫెక్షన్ కోసం చూస్తానేమో నేను, ఏదో డ్రైవింగ్ లా కానీ ఇంకోటి ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా అయితే ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతా. మస్తు బాధపడుతుందని నేను పోయి సారీ చెప్పాలి కదా, తనే వస్తుంది మళ్ళీ వచ్చి నాదే తప్పు అని పాపం. అందుకే కలిసి ఉండగలుగుతున్నాం మేము. కొంతమంది చెప్పేది ఏంటంటే మీరు మీ ఓన్ ల్యాండ్ లోనా లేకపోతే లీజ్ కి తీసుకొని చేస్తున్నారా? చాలా మంది ఓన్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చిండు. ఓకే ఓకే. అంటే ల్యాండ్ ఫ్రీగా ఇవ్వలేదు, ఫ్రీగా చేసుకోమని ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు 3 days లో వస్తారు, మీకు కావాలంటే రికార్డ్ చేసి చూపిస్తాం. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఓన్దే అట్లా చెప్తున్నారు, ఊరినే చెప్తున్నారు అని చాలా రిచ్ సూపర్ రిచ్ పాపర్ రిచ్ అది ఇది అంటున్నారు. అంటే అది ఇప్పుడు అదే అడుగుదాం, క్లారిటీ తీసుకుందాం అనుకున్నాను నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ ద్వారా. యాక్చువల్గా నేను అప్పుడు రేంజ్ రోవర్ మీద ఫోటోలు దిగి, మాది రేంజ్ రోవర్ ఉంటుండే, పెట్టినా మేము గొప్పలమనే అనుకుంటారు సొసైటీలో అందరూ. కాకపోతే మేము ఇండిపెండెంట్గా ఇప్పుడు చేస్తున్నాము. రేంజ్ రోవరు మా ఓన్ హౌస్ అంతా ఇప్పుడు మా అన్న వాళ్ళు అక్కడ ఓన్ హౌస్లో ఉంటున్నారు. రేంజ్ రోవర్ వాళ్ళ దగ్గరే ఉంది. ఎందుకంటే ఈఎంఐ కట్టాని పైసలు కూడా నా దగ్గర లేవు. సో వాళ్ళకే కట్టుకోమని వాళ్ళకే ఉంచుకోమన్నా కొన్ని రోజులు అయితే. సో అట్లయి మాకు ల్యాండ్ కూడా నెలకు 30,000 40,000 చెప్తుండ్రి. ఇటు జన్వాడ అని దొంతనపల్లి ఇటు సైడ్ అంతా ఎక్కువ రేట్లు చెప్తుండ్రి. తను ఒక వీడియో చేసింది, అది ఈ ల్యాండ్ ఓనర్ చూసి మీకు నేను కావాలంటే ఫ్రీగానే ఇస్తానమ్మా, చేసుకోండి, ఫ్రీగా హాయిగా చేసేసుకోండి అని అన్నాడు అనమాట. ఓకే. ఇక్కడ 10 కోట్ల ఎంత ఉందండి ఎకరం.